బనకచర్లపై రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్న హరీష్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. బనకచర్లకు రాజకీయ రంగు పులిమి ప్రాంతాల సమస్యగా మార్చారని పయ్యావుల ఆరోపించారు. ఇది కేవలం కేటీఆర్, హరీష్ రావు మధ్య రాజకీయ అస్తిత్వ పోరు అని అన్నారు. కేసీఆర్ను జగన్ ఆహ్వానించి బనకచర్ల ప్రాజెక్టు ప్రారంభిస్తామన్న రోజు హరీష్కు గుర్తులేదా అని పయ్యావుల ప్రశ్నించారు. కేవలం సముద్రంలో కలిసే జలాలను తాము వాడుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. నదీ మార్గంగా సాగర్ శ్రీశైలం ఆధారంగా నీళ్లు పైకి తేవాలి అనేది మా ప్రతిపాదన ఉండే. చంద్రబాబు ముందుకు రాలేదు, జగన్ ముందుకు రాలేదు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడే ఎందుకు పడుతున్నది? ఇప్పుడు ఎందుకు పడుతుందంటే నువ్వు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా బాబు గారిని ప్రగతి భవన్కు పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నావు. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సతీ సమేతంగా బెజవాడకు తోలినాం. అందుకే ఇప్పుడు కదులుతుంది. అప్పుడు ఎందుకు కదలలేదు అని నేను అడుగుతున్నా. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఒక్కరోజు కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, నెల రోజులు పెట్టి నేను రెడీ. మాట్లాడదాం. 15 రోజులు కృష్ణా మీద మాట్లాడదాం, 15 రోజులు గోదావరి నది మీద మాట్లాడదాం. నీ కాంగ్రెస్ చేసిన ద్రోహం, నీ తెలుగుదేశం చేసిన ద్రోహం, నీ గురువు గారు చేసిన ద్రోహం, నువ్వు చేసిన ద్రోహం అన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడదాం. పెట్టు. ఎప్పుడు పెడతావు? ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తెలంగాణకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కేవలం సముద్రం లేకపోతున్నటువంటి జలాల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఉన్న అస్తిత్వ పోర్ని ఇవాళ ఒక రాజకీయ రంగు పులిమి ఇదేదో ప్రాంతాల మధ్య సమస్యగా గుర్తిస్తున్నారు. మరి అదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిద్దామని ఆ రోజు చెప్పిన రోజున ఇది గుర్తుకు రాలేదా హరీష్ రావు గారికి? మరి రాయలసీమకు వచ్చి కేసీఆర్ తిరుపతిలో ఏం మాట్లాడాడు? రాయలసీమకు నీళ్ళు ఇస్తాం అని చెప్పినప్పుడు కనపడలేదా? అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన రోజున హరీష్ రావు కనపడలేదా? ఈరోజు ఇవన్నీ కనపడుతున్నాయా? కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి డ్రామాలు ఇవి.